రుద్రంపేట పంచాయతీలో రహమతే మసీద్ చెందిన మాజీ ముసవల్లి దాదు మసీదు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేసిన ఎంపీటీసీ మహబూబ్ బి ఎస్ఎస్ సాదిక్ వలి. అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ పంచాయతీలోని చంద్రబాబు నగర్ లో రాహమతే మసీద్ కమిటీ సభ్యులంతా రుద్రంపేట ఎంపీటీసీ మహబూబ్ బికి సమస్యను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంఎస్ఎస్ సాదిక్ వలి, ఎంపీటీసీ మహబూబ్ బి తదితరులు మాట్లాడుతూ రహమతే మసీద్ మాజీ ముత్తవల్లి దాదు గత సంవత్సరం మసీద్ డబ్బులు 1,83,000 రూపాయలు మసీద్ డబ్బులను వాడుకోవడం జరిగిందని, మసీదుకు డబ్బులు చెల్లించకుండా వాయిదాలు వేస్తున్నారని, రంజాన్ మాసం వస్తుందని మసీదుకు పెయింటింగ్ ఇతర ఖర్చులు ఉన్నాయని, మసీదు డబ్బులు కావాలని ఎన్నిసార్లు దాదుకు విన్నవించినా చెల్లించడం లేదని, ఈ సమస్యను పరిష్కరించాలని మసీదు కమిటీ సభ్యులంతా తమ వద్దకు రావడం జరిగిందని, చంద్రబాబు నగర్ నందు 3 కుటుంబాలు ముస్లింల దగ్గర నుంచి చందాల రూపంలో తీసుకున్న ఈ డబ్బులను దాదు వాడుకోవడం జరిగిందని, ఇప్పటికైనా దాదు చెల్లించాలని, లేకుంటే వారి ఇంటి వద్దనే శుక్రవారం రోజున నిరసన వ్యక్తం చేస్తామని ఎంపీటీసీ ఎంఎస్ఎస్ సాదిక్ వలి తదితరులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మసీద్ కమిటీ మాజీ ముతవల్లి కాజియా హుస్సేన్, అమీర్ మత పెద్దలంతా పాల్గొన్నారు. ये वाक़ा है आना कैसे करेंगे क्या वो बात बोले तो अब वो मेरा రోజు మహాశివరాత్రి కనుక మా గౌరవనీయులైన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి అన్న గారికి మరియు మా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారికి ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదీనుగాక మనము జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, అనంత వెంకటరామరెడ్డి ఆదేశాల మేరకు మనం ఐడి కార్డులు కార్యక్రమం చేస్తున్నాము. త్వరలోనే రచ్చబండ కార్యక్రమం కూడా అనంత వెంకటరామరెడ్డి ఆదేశాల మేరకు మన రుద్రంపేట పంచాయతీలో జరుగుతుంది. ఇంకొక ముఖ్య ఉద్దేశము, ఇక్కడ మా రహమతే మసీద్ కమిటీ వారు ఎంపీటీసీ గారికి గత సంవత్సరంలో దాదు అనే వ్యక్తి ముత్వల్లి ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము మసీదులో లెక్కసారము తేలుతుంది. అందులో భాగంగా అతను డబ్బు వాడుకోవడం వలన అతనికి మసీద్ పెద్ద మనుషులు కూడా ఒక 3 నెలలు టైం ఇచ్చారు. 3 నెలలు టైం ఇచ్చిన తర్వాత అతను డబ్బులు ఇవ్వకపోతే అతను కూడా నా దగ్గరికి వచ్చినాడు. అన్న, నేను డబ్బు ఇవ్వకపోతే మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. ఒకటి, ఇది ప్రజల సొమ్ము ప్రతి ఒక్కరికి బాధ్యత అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరూ పుణ్యం సంపాదించుకోవాలని చెప్పేసి రంజాన్ పండుగలో దానం చేస్తారు. ఆ దానం తీసుకొని మసీద్కి డెవలప్ చేయాలా, మసీద్ ఇమాం మౌజన్లకి వాళ్ళకి, అందుకోసం ప్రతి ఒక్కరు ఇచ్చినారు కాబట్టి వాళ్ళ సొమ్ము నువ్వు వాడుకున్నావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఇవ్వాల్సిందే అని నేను దాదుకి తెలియజేస్తున్నా. తమ్ముడు, ఒక విషయం నేను చెప్తా, గుర్తుపెట్టుకో. నీది చిన్న వయసు, వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడు, నువ్వు వైఎస్ఆర్సీపీకి సానుభూతి పరుడు. ఒక్కటే, మేము కూడా మసీద్ ముత్తవల్లిగా పనిచేసినాము. 30 ఏళ్ళ నుంచి ఇక్కడ రాజకీయం చేస్తున్నాం చంద్రబాబు నగర్లో. ఇక్కడ ఉన్న వాళ్ళ మాజీ ముత్తవల్లిలు ఉన్నారు. అందరూ శ్రమ ఉంటేనే ఈరోజు అంత పెద్ద మసీద్ ఏర్పడింది. ఒకటి బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు పిల్లప్పుడు నీకు ఓటు హక్కు రానప్పటి నుంచి మీకు రాజకీయాలు చేస్తున్నాం. ఇంకా నీకు భవిష్యత్తు చాలా ఉంది. నీకు ప్రత్యేకంగా మీడియా ద్వారా ఎందుకు చెప్తున్నాను తెలుసునా? నువ్వు వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడు. ఒక్కటే, అనంత వెంకటరామరెడ్డి గురించి నీకు తెలియదు పూర్తిగా. అనంత వెంకటరామరెడ్డి గారు మద్రాసాకు కానీ, మన రూములకు కానీ, కాంపౌండ్ వాళ్ళకి కానీ, మసీదులకి ఎంతో అభివృద్ధి చేసినాడు ఆయన కుటుంబం ఎటువంటి కుటుంబం తెలిసిన? దౌర్జన్యాలకు తానీదు, మోసగాళ్ళకి స్థలం ఇవ్వదు. నువ్వు వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడు అక్కడ వస్తున్నావు కాబట్టి పవిత్రమైన మసీదులోనే నువ్వు ఒప్పుకున్నావు. అందరూ జమాత్ సమక్షంలో నేను ఇస్తానని చెప్పేసి నువ్వు రాసిచ్చిన పత్రాలే, నువ్వు రాసిచ్చిన బాండ్లే అన్నీ. అయినా ఏదో పిల్లోడు వయసు తక్కువ చేసినాడని చెప్పేసి పెద్ద మనుషులు కూడా చాలామంది మన ముస్లిమ్స్ కదా, ఒకరు వినకూడదు అని చెప్తే వాళ్ళ ప్రకారమే నువ్వు నెల టైం అడిగితే మేము 3 నెలలు టైం ఇచ్చినాం. నెల టైం అడిగితే
మరి తర్వాత ఏమైంది 3 నెలల తర్వాత నువ్వే మా ఇంటి దగ్గరికి వచ్చినావు. మా ఇంటి దగ్గరికి వచ్చి అన్నా నేను ఇవ్వకపోతే కంప్లైంట్ ఇవ్వండి. ఒక్క విషయం నువ్వు బాగా గుర్తుపెట్టుకో, నువ్వేం లేనోడు కాదు, నీకు జీతం వస్తుంది. ఇప్పటికి సంవత్సరం అయింది. నువ్వు ఎట్లా లెక్కసారం చెప్పాలో ఇప్పుడు ముత్తల్లి కూడా లెక్కసారం చెప్పాల్సిందే. సతామి రోజు ఆయన కూడా ప్రతి ఒక్కరు అడిగేవాళ్ళే. ఆయన ఏమైనా ఫాల్ట్ అయితే సేమ్ టు సేమ్ జరుగుతుంది. ఇది నువ్వు నిజంగా తీసుకున్నావు కాబట్టి, ఒప్పుకున్నా రాసిచ్చినావు కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మాత్రం నిన్ను డబ్బు మేము వదిలేది లేదు. వైఎస్ఆర్సీపీ అయినా సరే, టీడీపీ అయినా సరే, ఎవరైనా సరే రాజకీయాలకి అతీతంగా మసీదులో పనులు చేయాలా. ఆ రోజు మాట ఇచ్చినావు, ఈరోజు మాట తప్పేదానికి లేదు. మసీదు పెద్దోళ్ళు నోరు సచ్చిన వాళ్ళు అయ్యేవారు, గట్టిగా మాట్లాడలేరు, గలాట మనుషులు కాదు. నీకు ఒక భయం ఉండాలని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మసీదు ముత్తువల్లే పోయి అడిగితే పోలీసు వాళ్ళకి అడుక్కోమంటే పోలీసు వాళ్ళు ఎందుకు ఉండేది? నీకోసమే ఉన్నారా నీ డబ్బులు వసూలు చేయాలని? గలాట పడాలంటే పోలీస్ స్టేషన్కి. మసీదు సొమ్ము కదా, అప్పు కదా. నువ్వు అప్పు తీసుకుంటే సివిల్ కేసు, మేము కోర్టు కేసు అన్నీ రాయిస్తాం. ప్రజల సొమ్ము 100 మంది 300 కుటుంబాల డబ్బు ఇది. ఈ డబ్బు 300 కుటుంబాలది. ఎవరికైనా జవాబు చెప్పాలా? ప్రతి ఒక్కరు నీకు తెలుసు కాబట్టి నువ్వు బాగా గుర్తుపెట్టుకో. నీకు భవిష్యత్తు ఉంది. సతామి దగ్గర పడుతుంది. మేము చాలా టైం ఇచ్చినాము. పోలీసులు వాయిదాలు తిరిగినారు. పని పాటించి పెట్టి రావాలా. డైలీ 1000 రూపాయలు కార్పొరేషన్ కట్టాలా. నీకోసం వీళ్ళంతా పోలీస్ స్టేషన్ దగ్గర రావాలా. కార్పొరేషన్ డ్యూ పెట్టి మళ్ళీ నీతో పాటు తిట్లు తినాలా. యాదేవుడు చెప్పినాడు, సొమ్ము తీసుకున్నావు కాబట్టి ఇది మంచి పద్ధతిగా తమ్ముడు, నేను బాగా చెప్తున్నా, నీకు బాగా నేను మీడియాతో హెచ్చరిస్తున్నా. ఎలాగైనా సరే వీలైన తొందరలో మసీద్ కమిటీ వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళకి ఏ రూపంలో, కంతుల రూపంలో ఇస్తావో, ఏ రూపంలో ఇస్తావో, పార్టీకి చెడ్డ పేరు తెచ్చేది, పార్టీకి మచ్చ పనులు చేసేది నేను ఒకటి గుర్తుపెట్టుకో. బాగా చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ, అనంత వెంకటరామరెడ్డికి కానీ చెడ్డ పేరు జరుగుతుందని తెలిస్తే ఎవరిని నేను వదిలిపెట్టను. బాగా గుర్తుపెట్టుకో. ఎవరిని వదిలేదు. మేము ఇన్నేళ్ళు ఉంటున్నాము ఇక్కడ, కొన్ని సంవత్సరాలు చుట్టున్నాము. మాకు చెడ్డ పేరుతో పని లేదు. దయచేసి నీకు చెప్తున్నాము, వీలైనంత తొందరగా నువ్వు వీళ్ళకి మసీద్ కమిటీ వాళ్ళతో మాట్లాడి డబ్బు ఇచ్చే మార్గం చూడు. ఈ 2 రోజులు చూసి ఇవ్వకపోతాం అనుకో, ఎస్పీ దగ్గరికైనా పోతాము. అవసరమైతే మీ ఇంటి దగ్గర కూడా వసూలు చేసేదానికి మేమంతా వస్తాం. నువ్వు గుర్తు చేసుకో అని చెప్పేసి నేను మీడియా ద్వారా నీకు తెలియజేస్తున్నాను. రైట్, ఓకే. अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातहू। सारे आदमी आए सुन सबको सलाम अलैकुम। हमें ये मस्जिद के मुतवल्लिया को 4 महीने से शुरू हुआ। वो पैसे दादू ले को पूरा पैसे लाख देता नहीं है। हमें कितना पूछे तो भी देने का कोशिश नहीं करता है। उसके लिए हमें इन करने का को ये पूरा बात कर को ये करती हैं। उसके क्या जिम्मेदारी क्या भी नहीं है। और उस मस्जिद करने का को क्या भी जमात में भी क्या भी बोलता नहीं है। उसके लिए हमें इसका इन करने का को बात करती हैं। उतना చంద్రబాబు కాలనీ ముస్లిం సోదరులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మస్జిద్ రహమత్ కమిటీ తరఫున ఎంఎస్ఎస్ సాదిక్ వలీ గారి ఇంటి దగ్గర హాజరైన కారణం ఏమిటంటే, గతంలో ముతువల్లిగా పనిచేసినటువంటి రాజు అనే వ్యక్తి మసీదు డబ్బులు దాదాపు లక్షల మీద స్వాహా చేసి ఈరోజు చేతులు ఎత్తేసి ఎవరు అడిగినా కూడా లెక్కలేని తనంతో సమాధానం చెప్తున్నాడు. ఇప్పుడున్నటువంటి ముతువల్లికి లెక్క చేయడం లేదు, కాలనీలో ఉండే పెద్ద మనుషులను లెక్క చేయడం లేదు. ఎంత మంచితనంగా పోతే ఆయన అంత విర్రబీగుతా ఉన్నాడు. కాబట్టి దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నాము. ఆ నిర్ణయం ఏమిటంటే, రాబోయే శుక్రవారం రోజు మొత్తం జమాత్ అంతా పోయి ఇంటి దగ్గర నిలబడి అతనికి మంచి మాటలతోనో సమాధాన భేద దండోపాయాలతోనో అతన్ని లొంగ తీసుకొని డబ్బును వసూలు చేసే మార్గం అయితే వెతకలాడాలని నేను కోరుకుంటున్నాను. అట్లా కాని పక్షంలో ఎస్పీనా, ఎస్ఐయా, సిఐయా ఆ తదుపరి నిర్ణయము కాలనీ పెద్దల మీద ఉంటుంది. దీనిపైనే మేము నిర్ణయం తీసుకుంటాం. అందరికీ ధన్యవాదాలు. ఖాజా హుస్సేన్. సూపర్.